హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో 2 నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ హీరోలు సృష్టించిన ప్రభంజనం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒకరు డిసెంబర్లో వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసిన గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారైతే, మరొకరు జనవరిలో వచ్చి సంక్రాంతి పండగని తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు. వీరిద్దరి సినిమాలు అఖండ 2 మరియు మన శంకరవర ప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర పోటాపోటీగా వసూళ్లను రాబట్టాయి. అయితే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ ఫైట్ని ఎనాలిసిస్ చేయబోతున్నాం. అదేంటంటే ఈ 2 సినిమాల 3వ రోజు కలెక్షన్స్ కంపారిజన్. డిసెంబర్ 14న అఖండ 2 3వ రోజు పరిస్థితి ఎలా ఉంది, అలాగే జనవరి 13న మెగాస్టార్ సినిమా 3వ రోజు పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల్ని శాక్నిల్క్ లాంటి ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్స్ ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మనం ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా నంబర్స్తో సహా తెలుసుకుందాం. ముందుగా మనం బాలయ్య బాబు నటించిన అఖండ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా డిసెంబర్ 12, 2025న విడుదలైంది. అంటే ఈ సినిమాకి 3వ రోజు డిసెంబర్ 14 ఆదివారం వచ్చింది. ఏ సినిమాకైనా ఫస్ట్ సండే అనేది చాలా కీలకం. అఖండ 2 సినిమాకి మొదటి 2 రోజులు మాస్ ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ పోటెత్తారు. ఇక 3వ రోజైన ఆదివారం నాడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర జరిగింది. శాక్నిల్క్ రిపోర్ట్స్ ప్రకారం అఖండ 2 3వ రోజు ఇండియా వైడ్గా అద్భుతమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ముఖ్యంగా మార్నింగ్ షోల నుండే థియేటర్లు నిండిపోయాయి. ఆ శివతత్వం మరియు బాలయ్య అఘోరా గెటప్ చూడటానికి జనం ఎగబడ్డారు. డిసెంబర్ నెలలో, అంటే ఎలాంటి పండగ సెలవులు లేని సమయంలో కేవలం ఆదివారం అడ్వాంటేజ్తో ఈ సినిమా 3వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ పరంగా దాదాపు 30 కోట్ల మార్క్ని టచ్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే అఖండ 2 3వ రోజు దాదాపు 40 నుండి 45 కోట్ల రేంజ్లో వసూళ్లు రాబట్టింది. ఇది ఒక నాన్ హాలిడే సీజన్లో కేవలం వీకెండ్ అడ్వాంటేజ్తో వచ్చిన భారీ నంబర్ అని చెప్పాలి. బాలయ్య మాస్ ఇమేజ్ బాక్సాఫీస్ని ఎలా డ్రైవ్ చేస్తుందో చెప్పడానికి ఈ 3వ రోజు కలెక్షన్స్ ఒక నిదర్శనం. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే సంక్రాంతి విన్నర్గా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకరవర ప్రసాద్ గారి సినిమా పరిస్థితి చూద్దాం. ఈ సినిమా జనవరి 11, 2026న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమాకి 3వ రోజు జనవరి 13న వచ్చింది. జనవరి 13 అంటే మనకి భోగి పండగ. ఇక్కడే మెగాస్టార్కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దొరికింది. అఖండ 2కి 3వ రోజు కేవలం ఆదివారమైతే చిరంజీవి సినిమాకి 3వ రోజు భోగి పండగ కావడం, పైగా మరుసటి రోజు సంక్రాంతి సెలవు ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పీక్స్కి వెళ్లాయి. శాక్నిల్క్ మరియు ఇతర ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మన శంకరవర ప్రసాద్ గారు చిత్రం 3వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ పరంగా 32 నుండి 35 కోట్ల రేంజ్లో రాబట్టింది. అంటే నెట్ కలెక్షన్స్లో బాలయ్య బాబు కంటే చిరంజీవి గారు కొంచెం ముందంజలో ఉన్నారు. దీనికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ పండగ రోజున థియేటర్లకు క్యూ కట్టడమే. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే మెగాస్టార్ సినిమా 3వ రోజు దాదాపు 50 కోట్ల గ్రాస్ మార్క్ని టచ్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటినీ డైరెక్ట్గా కంపేర్ చేస్తే మనకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అఖండ 2 3వ రోజు ఫస్ట్ సండే. ఇది సినిమాకి ఆ వీక్లో హయ్యెస్ట్ కలెక్టింగ్ డేగా నిలిచింది. కానీ ఇది పండగ రోజు కాదు. అదే మెగాస్టార్ సినిమా విషయానికి వస్తే 3వ రోజు భోగి పండగ. ఇది సెలవు దినం మరియు ఫ్యామిలీస్ ఎక్కువగా బయటికి వచ్చే రోజు. కాబట్టి మెగాస్టార్కి సీజన్ అడ్వాంటేజ్ గట్టిగా కలిసొచ్చింది. అలాగే ఆక్యుపెన్సీ విషయానికి వస్తే అఖండ 2కి మాస్ సెంటర్స్లో మరియు సింగిల్ స్క్రీన్స్లో 3వ రోజు ఆక్యుపెన్సీ 90% పైగా ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్ వల్ల బి మరియు సి సెంటర్స్ షేక్ అయ్యాయి. అదే మెగాస్టార్ సినిమాకి మల్టీప్లెక్స్లలో మరియు ఏ సెంటర్స్లో 3వ రోజు ఆక్యుపెన్సీ 95% పైగా నమోదయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, భోగి పండగ కావడం వల్ల సిటీ ఆడియన్స్ ఈ సినిమాకి ఓటు వేశారు. ఏరియా వైజ్ డామినేషన్ చూస్తే సీడెడ్, అంటే రాయలసీమలో 3వ రోజు కలెక్షన్స్లో ఇప్పటికీ అఖండ 2దే పై చెయ్యి అని చెప్పాలి. అక్కడ బాలయ్య బాబుని కొట్టేవాడు లేడు. డిసెంబర్ 14న సీడెడ్లో వచ్చిన షేర్ మరియు జనవరి 13న చిరు సినిమాకి వచ్చిన షేర్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. కానీ నైజాం మరియు ఆంధ్ర రీజియన్లో మెగాస్టార్ డామినేషన్ స్పష్టంగా ఉంది. భోగి పండగ ప్రభావం ఆంధ్రాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చిరు సినిమా కలెక్షన్స్ అఖండ 2 కంటే దాదాపు 20% ఎక్కువగా నమోదయ్యాయి. అలాగే ఓవర్సీస్లో కూడా మెగాస్టార్ సినిమా 3వ రోజు బాలయ్య సినిమా కంటే ఎక్కువ రాబట్టింది. దీనికి కారణం అక్కడ కూడా సంక్రాంతి సంబరాలు మొదలవడమే. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం లాంగ్ రన్ సంకేతాలు. అఖండ 2 3వ రోజుతో తన ఫస్ట్ వీకెండ్ని ఘనంగా ముగించుకొని వీక్ డేస్లోకి ఎంటర్ అయింది. కానీ చిరు సినిమా 3వ రోజుతో తన పండల వేటని ఇప్పుడే మొదలుపెట్టింది. అఖండ 2కి 3వ రోజు పీక్ అయితే చిరు సినిమాకి 3వ రోజు జస్ట్ బిగినింగ్.
ఎందుకంటే 4వ రోజు సంక్రాంతి 5వ రోజు కనుమ ఉన్నాయి కాబట్టి గ్రాఫ్ ఇంకా పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. శాక్మిల్క్ రిపోర్ట్స్ని లోతుగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అఖండ 2 అనేది ఒక ఎమోషనల్ మాస్ రైడ్. అది ఆడియన్స్ని భక్తి పారవశంలో ముంచెత్తింది. అందుకే 3వ రోజు అంత పెద్ద నెంబర్స్ వచ్చాయి. కానీ మన శంకరవర ప్రసాద్ గారు అనేది ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ప్యాకేజ్. నవ్వించడం, ఏడిపించడం, ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పండగ రోజున ఆడియన్స్ దీనికి కనెక్ట్ అయ్యారు. ఫైనల్గా డే 3 విన్నర్ ఎవరంటే నంబర్స్ పరంగా మరియు గ్రాస్ పరంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకరవర ప్రసాద్ గారు సినిమాని డే 3 రేస్లో గెలిచింది. సుమారు 5 నుండి 8 కోట్ల గ్రాస్ తేడాతో చిరు లీడ్లో ఉన్నారు. కానీ మనం మరిచిపోకూడని విషయమేంటంటే అఖండ 2 నాన్ సీజన్లో వచ్చి ఆ రేంజ్ నంబర్స్ కొట్టింది. చిరు పండగ సీజన్లో వచ్చి ఈ రేంజ్ నంబర్స్ కొట్టారు. అంటే ఇద్దరూ తమ తమ సందర్భాల్లో బాక్సాఫీస్ కింగ్స్ అనిపించుకున్నారు. బాలయ్య మాస్ పవర్కి, చిరు క్లాస్ అండ్ మాస్ మిక్సింగ్కి ఈ నంబర్సే నిదర్శనం. ఇండస్ట్రీకి ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ చాలా అవసరం. 2 నెలల గ్యాప్లో 2 ఇండస్ట్రీ హిట్స్ పడేలా ఉన్నాయి అంటే అది మన తెలుగు సినిమా స్టామినా. అఖండ 2 ఆల్రెడీ తన సత్తా చాటింది. ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఈ 2 సినిమాల్లో 3వ రోజు ఏ సినిమాకి వెళ్లారు? అఖండ 2 సండే జాతర చూశారా, లేక మన శంకరవర ప్రసాద్ గారు భోగి సందడి చూశారా? డే 3 కలెక్షన్స్లో చిరు లీడ్ గురించి మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి పక్కా ట్రేడ్ రిపోర్ట్స్, విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బాలయ్య, జై చిరంజీవి.